ప్రైజ్ ద లార్డ్ అందరికీ. నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, ఏలియాను యెహోవా దేవుడు కాకుల ద్వారా పోషిస్తానని చెప్పి మాట ఇచ్చినప్పుడు మనకి బైబిల్ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 4-5 వచనాలు చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మనకి మన జీవితంలో కొన్ని సమస్యలకి ఇంకా పరిష్కారం లేదు, అన్ని డోర్స్ బ్లాక్ చేయబడ్డాయి అన్న సమయంలో మన దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత అద్భుతమైన దేవుడు అంటే లాస్ట్ మినిట్లో కూడా అద్భుతాలు చేయగల దేవుడు. మనం ఆయన మీద కొంచెం నమ్మకం ఉంచి ఆయన ప్రేమించి ఈ విధంగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనకు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. సో దేవుడు అన్ని అవకాశాలు కోల్పోయినప్పటికీ మనకు మాత్రం ఖచ్చితంగా దేవుడు లాస్ట్ మినిట్లో కూడా మనకు అద్భుతాలు చేయగల దేవుడని మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. అది నా లైఫ్లో జరిగింది. సో ఆయనకి నిజంగా మొరపెట్టిన వారి ప్రార్థన ఆయన వినడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. మనల్ని అయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినప్పటికీ మీరు మాత్రం మీ విశ్వాసాన్ని ఏ మాత్రం కోల్పోవద్దు. నేనైతే ఈరోజు మన వైజాగ్లో ఉన్న ఈ రోజ్ హిల్ చర్చ్కి అయితే వచ్చాను. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికైతే ఇది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. నాకు చాలా ఇష్టం. ఈ చర్చ్ అయితే చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ.